ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 21వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ వ్యక్తిపై కన్ను పడింది, మీ జీవితమే మారబోతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏ వ్యక్తిపై కన్ను మీద పడింది, ఎవరి జీవితం మారబోతుంది, వారి వల్ల ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీరు ఎటువంటి దేవారాధన చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. కానీ క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు. వీరికి అనేది అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క వృషభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి ఒక ఆరోపణ లేదా ఒక నింద మీపైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీపైన ఈర్ష్యను, పగను, ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. అసూయతో కుళ్ళును మీపైన ఏదో ఒక ఆరోపణ చేయాలని, ఒక నింద మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి కన్ను మీపైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, దూరపు బంధువుల్లో కానీ మీపైన ఎవరైనా కుళ్ళు, అసూయ ఉందో, అయితే చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా పడండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేదా మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరనే విషయం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. వ్యక్తుల యొక్క మాటల తీరు, ప్రవర్తన తీరు ద్వారా ఏదో ఒక సమస్యను అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒక సందర్భాలలో. అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితం యొక్క కూడా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం మీరు చాలా జాగ్రత్త పడడానికి మాత్రం మీరు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి, మీపైన ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీపైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అందుకే మీపైన ద్వేషాన్ని పెంచుకున్నారు అని అర్థం చేసుకోండి. వారిని దూరం పెట్టండి, చాలా ఉత్తమం.
వారు మీపైన ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం మీ యొక్క ప్రవర్తన అయి ఉన్నట్లయితే గనక, ఏదైనా పొరపాటు అయి ఉన్నట్లయితే గనక దానికి సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కుళ్ళు, అసూయతో మాత్రమే వారు మీతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎటువంటి వ్యక్తులు దూరం పెట్టడమే కాకుండా చాలా ఉత్తమం. ఎందుకంటే వీటి వల్ల, వ్యక్తుల వల్ల ఎప్పటికైనా కానీ ఒక మంచి మీ యొక్క జీవితంలో మీకు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు అనేది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహం కాస్త బంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సరే, కొత్త బంధం మీ యొక్క జీవితంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితురాలుగా కానీ, బంధువులుగా కానీ, వీరి వల్ల మీ బంధువులు మారిపోతున్నారు. వీరి వల్ల మీ యొక్క జీవితంలో చక్కటి గైడెన్స్ కూడా మీకు అందుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది వరకు మీకు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే కనుక ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు అనేది చాలా మంచి మనస్తత్వం ఉన్నవారికి చాలా బాగా జరుగుతుందండి. అలాగే ఏ పని మొదలు పెట్టడం విషయంలో కూడా మీకు చాలా రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. హనుమాన్ చాలీసను పఠించండి. దుర్గాదేవి చాలీసను. ఇక ఇటువంటి ఈరోజు అనేది ఈ దేవారాధన చేసుకోవాలి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలు తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.